ఎవరైతే నాకు క్లీన్ ఓఎస్ ఉండాలి, క్లీన్ యూఐ ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ప్రీవియస్ స్నాప్ డ్రాగన్ ఉండే, ఇక్కడ కూడా స్నాప్ డ్రాగన్ తీసుకొస్తే బాగుండు అనిపించింది. 25,000 రూపీస్ లో బెస్ట్ మొబైల్ కొనాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మార్కెట్ లో కానీ చూసుకుంటే చాలా రకాల మొబైల్స్ ఏంటి అంటే ఇవి బెస్ట్ మొబైల్స్ అని చెప్పేసి అయితే ప్రమోట్ చేస్తా ఉన్నారు. చాలా వరకు ప్రమోట్ చేసేటివి కూడా అవి బెస్ట్ మొబైల్స్ అయితే ఉండవు. 25,000 రూపీస్ లో కొన్ని బెస్ట్ మొబైల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ప్రతి మొబైల్ లో కూడా ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. మీ యూసేజ్ కి తగ్గట్టుగా అది ప్రో ఉందా, కాన్ ఉందా అని చెక్ చేసుకొని మీరు అదైతే చూస్ అయితే చేయొచ్చు. నేను టోటల్ ఎవ్రీథింగ్ డిస్కషన్ అయితే ఈ వీడియోలో చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆర్డర్ వైజ్ ఏం చెప్పడం లేదు, కొన్ని ర్యాండమ్ గానే మొబైల్స్ అయితే చెప్తా ఉంటాను. వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే అఫిలియేట్ లింక్స్ నుంచి అయితే బై అయితే చేసేసుకోండి. ఇందులో మనకు ఫస్ట్ గా చూసుకుంటే ఐక్యూ నుంచి ఐక్యూ Z10 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. ఇది మనకు 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. రింగ్ లైట్ ప్రొవైడ్ చేసేసారు. బ్యాక్ సైడ్ లో మనకి ఏంటి అంటే చూసుకోవడానికి రింగ్ లైట్ ఉంటుంది. ఇక్కడ మనకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో ఓవరాల్ హైలైట్ ఏంటి తెలుసా? బ్యాటరీ 7300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈజీగా 2 days అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒక పవర్ బ్యాంక్ టైప్గా ఈ మొబైల్ని యూజ్ చేసేసి మీ ఛార్జింగ్ని, మీ మొబైల్లో ఉన్నటువంటి ఛార్జింగ్ని వేరే వాళ్ళకి కూడా ఈజీగా అయితే చేయొచ్చు. జస్ట్ కేబుల్ అనేది కనెక్ట్ చేసేసి 7300 mAh అంటే నాట్ ఎ జోక్, ఒక పవర్ బ్యాంక్ టైప్గా. కానీ మొబైల్లో ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? అంత 7000 mAh బ్యాటరీ ఉన్నా కూడా బ్యాలెన్సింగ్ చాలా బాగా చేశారు. అంటే ఏంటి అంటే మనకు ఒక దగ్గర పట్టుకున్నప్పుడు వెయిట్ తెలియకుండా ఈజీగా ఆ మొబైల్ని అంటే వెయిట్ బ్యాలెన్సింగ్ చాలా బాగా చేశారు. సో పట్టుకున్నప్పుడు ఏంటి అంటే నేను రియల్గా పట్టుకొని చూసా. సో అలా ఈ మొబైల్ని నేను రియల్గా ఇన్ హ్యాండ్ ఫీల్ చేసా. సో అట్లా నేను చెప్తున్నాను. సో ఏంటి అంటే మనకు ఆ వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఒకవేళ 7000 mAh ఏదో బల్కీ ఫోన్ పట్టుకున్నట్టయితే మీకైతే అనిపించదు. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. 8GB ర్యామ్ ఈ వేరియంట్ తోటి అయితే వస్తుంది. ప్రోస్ వచ్చేసరికి మనకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అవుట్ స్టాండింగ్ బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనకు కాన్స్ గానీ చూసుకుంటే ఇక్కడ మనకు అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. ఫోటో కానీ చూసుకుంటే యావరేజ్ గా ఉంటుంది. లో లైట్ లో ఫోటోస్ కానీ చూసుకుంటే మనకు యావరేజ్ గానే అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అని చెప్పేసి, ఇది మోటో ఎడ్జ్ 50కి ఫ్యూజన్ కి సక్సెసర్ గా తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. బట్ ఇక్కడ మనకు కొన్ని కాంప్రమైజెస్ అవ్వాల్సినటువంటిది కూడా ఉంది. మోటో ఎడ్జ్ 50 తోటి కంపేర్ చేసుకుంటే ఎడ్జ్ 60లో కొన్ని డౌన్ గ్రేడ్ చేశారు, కొన్ని అప్గ్రేడ్ అయితే చేసేసారు. కొన్ని మేజర్గా కొన్ని చెప్పుకోవాల్సిన ఏంటి అంటే మోటో అంటే మనకు ఫోటోస్లోనైతే బాగానే వస్తుంది. ఇక్కడ మనకు ప్రాసెసర్లో ప్రీవియస్ స్నాప్ డ్రాగన్ ఉంటే ఇక్కడ మనకు మీడియాటెక్ డైమెన్సిటీ తీసుకొచ్చి, ఇది ఒకటి మనకు మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మనకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED ప్యానల్ అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. LED ఫ్లాష్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. USB Type-C పోర్ట్ తోటి వస్తుంది. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ప్రీవియస్ స్నాప్ డ్రాగన్ ఉండే, ఇక్కడ కూడా స్నాప్ డ్రాగన్ తీసుకొస్తే బాగుండు అనిపించింది. ఇది ఒకటి మైనస్ పాయింట్. లేదు నాకు పర్ఫార్మెన్స్ లో కొంచెం నేను మీడియాటెక్ అయినా అడ్జస్ట్ చేసుకుంటా అనుకుంటే ఒక్కసారి లుక్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3. ఎవరైతే నాకు క్లీన్ ఓఎస్ ఉండాలి, క్లీన్ యూఐ ఉండాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. నాకు బ్లోట్వేర్ ఎక్కువ ఉండదు, సింపుల్ అండ్ క్లీన్ గా ఉండాలనుకున్న వాళ్ళకు నథింగ్ ఫోన్స్ అయితే చాలా బాగుంటాయి. ఏంటంటే బ్లోట్వేర్స్ ఎక్కువ ఉంటాయి. దీనికైతే ఒకసారి అయితే లుక్ చేయొచ్చు. ఇది మనకు వచ్చేసరికి 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా తోటి అయితే వస్తుంది. ఇంకా మనకు ఫ్రంట్ గా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ అయితే కెమెరా ప్రొవైడ్ అయితే చేసేసారు. 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేసారు. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. Type-C పోర్ట్ ఉంటుంది. యాజ్ యూజువల్ నథింగ్ ఫోన్ గురించి తెలిసిందిగా వీళ్ళు ఛార్జింగ్ బ్రిక్ అయితే ప్రొవైడ్ అయితే చెయ్యరు. ఇది మనం అడిషనల్ బై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. దీని ప్రైస్ సెగ్మెంట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకు రియల్మీ P3 Pro. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. 6.83 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. LED ఫ్లాష్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా అలానే మనకు సూపర్ వాక్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. Type-C పోర్ట్ ఉంటుంది. ఇది మనకు ఓవరాల్ గా కానీ చూసుకుంటే అరౌండ్ 24,000 రూపీస్ లో అయితే వీళ్ళు చెప్తున్నారు. మనకి అరౌండ్ 23,000 రూపీస్ లో కూడా ఈ మొబైల్ అయితే వస్తుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దీనిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటి అంటే అల్ట్రా వైడ్ కెమెరా ఉండదు, బట్ బ్లోట్వేర్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం కూర్చొని మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసుకుంటూ కూర్చోవాలి. బ్లోట్వేర్ తర్వాత కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనుకుంటే P3 Pro కి ఒకసారి లుక్ అయితే. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో ఎడ్జ్ 50 నియో అని చెప్పేసి ఈ మొబైల్. దీంట్లో కూడా కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి, కొన్ని పాజిటివిటీస్ ఉన్నాయి. ఇది మనకి అరౌండ్ 22,000 రూపీస్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే అవైలబుల్ గా వస్తుంది. అప్పుడు 21,000 రూపీస్ కి కూడా ఇదైతే వస్తుంది. ఇది మనకు 6.4 ఇంచ్
ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED ప్యానల్ అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 10 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. 4310 mAh బ్యాటరీ అయితే వస్తుంది. డైరెక్ట్ ఈ మొబైల్ స్కిప్ అయితే చేసేయండి. ఈ కాలంలో కూడా 4000 mAh బ్యాటరీ వస్తుందంటే పక్కా వెయిట్ చేయొచ్చు. ఇది కూడా ఏంటంటే టాప్ లిస్ట్లోకే తీసుకొస్తూ ఉంటారు చాలామంది. సో మీరు డైరెక్ట్ స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే 4000 mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, కెమెరా కూడా యావరేజ్ ఉంటుంది. ప్రీవియస్ తోటి కంపేర్ చేసుకుంటే మోటోలో వేరే మొబైల్స్ బాగానే ఉంటాయి కెమెరాస్లో, బట్ ఈ మొబైల్ అయితే కెమెరాలో వీడియో రికార్డింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అంతా బాగోదు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి వివో T3 Pro. ఈ మొబైల్ వచ్చేసరికి మనకు అరౌండ్ 23,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్స్ తోటి మనం 22,000 రూపీస్లో అయితే బై అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకు 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అయితే కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేసారు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. బ్యాటరీ కానీ చూసుకుంటే 5500 mAh ఉంటుంది. ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంట్లో మనకు ప్రోస్ అండ్ కాన్స్ కానీ చూసుకుంటే డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. కాన్స్ కానీ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేసేసారు. కెమెరా క్వాలిటీ అంత బాగోదు. ఫ్రంట్ కెమెరా కానీ చూసుకుంటే ఒకవేళ నేను ఫ్రంట్ కెమెరాస్ తోటి ఫొటోస్ రీల్స్ అనేది ఎక్కువ చేసుకుంటా అనుకున్న వాళ్ళు స్కిప్ అయితే చేసేయచ్చు. ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి బెస్ట్ బడ్జెట్లో ఉన్నటువంటి మొబైల్స్ 25,000 రూపీస్లో అయితే ఇవే. ఒకవేళ ఏమన్నా ఇంకా బెస్ట్ మొబైల్స్ వచ్చినా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవన్నిటిని ఒకవేళ మీరు బై చేసుకోవాలంటే ఆ కింద ఉన్నటువంటి అఫిలియేట్ లింక్స్ నుంచి అయితే బై చేసుకోండి. మన ఛానల్ కూడా సమ్ కమిషన్ అయితే వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.